స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96611669. మేము మాదైతే మల్లపూడి. సమస్య ఏంటంటే మేము గుడిమెట్ల శివారు బొబ్బులపాడు అనే చెరువు తీసుకున్నామండి 2 సంవత్సరాల క్రితం. లెక్క అయితే మాకు రేపు మొన్న 9వ నెలకు అయిపోయింది. అయిపోతే ఆ చెరువు ఎక్స్చేంజ్ ఇమ్మన్నాము. మేము 2 సంవత్సరాలు నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడి చేపలు అలా అలా కాపాడుకుంటే బతుకుంటే ప్రస్తుతానికి ఈ చేపలు ఇంకొక 4 నెలలు ఎక్స్చేంజ్ ఇస్తే మేము వెళ్ళిపోతామని బతిమలాడుకున్నామండి. అక్కడ బిట్ రమేష్ గారు అని పెద్ద పెద్దలు అందరినీ కొమ్మనాశ్వర పేషెంట్ వాళ్ళని కూడా అడిగామండి. అడిగితే అబ్బాయి మీకు ఎత్తా కుదరదు, హనుమంతరావు గారు అనే పెద్ద మనిషి మాకు ఇప్పించాడు ముందులోని, బాబు అని వల్లభు బాబు అని. వాళ్ళ ద్వారా వెళ్ళామండి అక్కడికి, ఆ చెరువు కాడికి. మాది 40 లక్షల సుమారు సరుకుంది. దాంట్లోనూ మేము చెరువెమ్ము మాకు ఎదుట గతంలో ఇంకో పార్టీ మమ్మల్ని తోసేశారు కాబట్టి మీకు ఈ చెరువెమ్ము అని మమ్మల్ని దుర్భాషలాడతా ఒక రేపల మోహన్ రావు తీసుకున్నాడు అని అతను నానా నువ్వెవడో పల్లెడు చేపలు పట్టుకోవా పూకునవాడికైనా నానా బూతులు ఆడతా మేము చెరువు అవతల పోండని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతా మమ్మల్ని బెదిరిస్తూ ఆ చెరువు కట్టనే మేము తిరుగుతూ ఉన్నామండి. అదండి మేము కూడా ఇస్తాం కథ సొమ్ము ఎక్స్చేంజ్ ఒక 4 నెలలు ఇస్తే మేము ఆ చెరువులోంచి బయటకు వెళ్ళిపోతామని ఈ జనవాణి ప్రోగ్రాంలో పెట్టుకుందాం పవన్ కళ్యాణ్ సార్కి మేము ఉన్న విషయాలు తెలియపరచుకుందని వచ్చాం సార్. ఇవ్వమని చెప్తున్నారు సార్. మా సరుకు దొబ్బేసారు, దాంట్లో చిన్న పిల్లేసి మాదే 50 లక్షల సరుకు అని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఆ బిట్ రమేష్ అని కొమ్మనాశ్వరరావు ప్రెసిడెంట్, రేపల మోహన్ రావు అతను ఎవరు తీసుకున్నారు ఆ ఊరికి ఒక నాయకుడు అంటండి. అర్జీ నేను పెట్టాను సార్, వాళ్ళతో మాట్లాడారు. ఒక అతను అంటే ఎక్కడ ఉన్నారంట, ఒక అతను చాలా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటండి. మీరు చెరువు దగ్గరికి రావద్దు, వస్తే మటుకు మీకు బాగోదు, చెరువు బుద్ధ బదలు కూడా ఇచ్చేస్తానని ఒకసారి కేసు కూడా పెట్టేది. ఎస్ఐ గారికి ఉన్నాయన్న పని చెప్పుకుంటే అతనే మనల్ని ఏం అనలేదు పాపము. మీ సొమ్ము ఉంది కాబట్టి మీరు ఏదో చేయించుకోండి బాబు అన్నారు ఆ సార్. మేము అక్కడ తరంగాల స్వామి గారు అని 3 సార్లు వెళ్ళామండి. పలానా పెద్ద అతను మండలాధ్యక్షుడి దగ్గరికి చెప్పి బాబు గారి కలసమన్నారండి. అతను కలిస్తే బిట్ రమేష్ గారి మీద పెట్టారండి. బిట్ రమేష్ గారిని అడిగితే రేపల మోహన్ రావు తీసుకున్నాడు అని అన్నారండి. సర్లే అక్కడ తీసుకెళ్ళండి అని భగవాన్ గారు అని ఒక అతను పెద్ద అతను లాయర్ గారిని తీసుకెళ్తే అతను నానా బూతులు ఆడితే మీ సరుకు లేదు ఏమీ లేదు పోండి అని అతను ఇష్టం ఉన్నాడు దుర్భాషలాడి బూతులు తిట్టాడండి. మాకు మా సొమ్ముకి మేము ఇవ్వలేదు సార్. అంటే అక్కడ సమస్య చెరువుకాడు ఉంటే వస్తుంది వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుంటారు, దాని సమస్య పరిష్కారం అవుతుందని మేము ఇంకా ప్రస్తుతానికి మా తమ్ముడు ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, అక్కడ ఉంటున్నారు సార్. అది సార్ చెక్ వచ్చింది. చెరువు మొన్న కొట్టుకుపోయి ఆ చెక్కు వాళ్ళ కోసం కూడా మాకు ఏ ఆఫీసర్ అడినా రాలేదు, ఒకరు రాదు అంటున్నారు, ఒకళ్ళేంటో వస్తుంది. చెరువు కొట్టుకెళ్ళిపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉందండి. చేప కొంత బయటకు వచ్చేసిందండి, కథ చేప ఉందండి. అది పరిహారం వస్తుంది గవర్నమెంట్ ద్వారా అన్నారండి. అది ఇవ్వట్లేదు, వచ్చిందని అంటున్నారు కానీ ఎప్పుడో ఇస్తాము మీకు చెక్కు, మీకు ఇప్పుడు ఇవ్వము, వచ్చినప్పుడు మేము సంతకం చేసిస్తాము, సొసైటీ మీద వచ్చింది అని అంటున్నారండి. పోనీ మేము వెళ్ళిపోమంటున్నారు, మా సరుకు డబ్బులు ఇచ్చండి, మేము ఇల్లు తెలియచుకుంటాము, తాకట పెట్టామండి, వడ్డీ అయిపోతుందండి, ఏదో రూపాయి వస్తుందని వచ్చాము, మేము అగ్నికుల క్షత్రియులు అండి, మాకు ఈ పట్టటం తెలుసు కాబట్టి దీనిలో దిగామండి, లేకపోతే మేము దిగేవాళ్ళం కాదని కూడా బతిలాడి ప్రాధాయపడి వెళ్ళి అడిగామండి. అడిగితే కాదు మీరు రావద్దు, మీ సరుకు లేదు అని అంటున్నారండి. మళ్ళీ అడిగితే మీకు సరుకు లేదంట. మా సరుకు ఉండబట్టే కదండి వెళ్ళింది చెరువు గట్టు దగ్గరికి. కాదు కూడదు, మీరు వెళ్ళిపోండి, మీకు ఇవ్వం. నేను కూడా వెళ్ళానండి, మీకు ఇవ్వం, చెరువు సంగతి అడగద్దు, మీరు వెళ్ళిపోండి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అని అన్నారు. మేము అయ్యా మాకు డబ్బులు ఉండిపోయి ఇందులో మాకు చెక్కు అన్నా ఇప్పించండి, మాకు ఇల్లు తాకడి పెట్టుకుని ఉన్న వస్తువులు తాకడి పెట్టుకుని 100 రూపాయలు వడ్డీకి తీసుకుని ఇచ్చామండి వాళ్ళకి. వచ్చినాక మాకు పోనీ ఒక మార్చి వరకు టైం ఇవ్వండి, మార్చి దాటితే మీ వస్తువు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాం, మా సరుకు మేము పట్టుకుని వెళ్ళిపోతామండి అంటే మార్చి వరకు కూడా మేము ఇవ్వమంటున్నారండి. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉందండి. చెరువు మాకు తెలియకెళ్ళాము, తెలుసుండి కూడా మళ్ళీ చెరువు తీసుకున్నాము, మేము సభ్యులు డబ్బులు కట్టాము, మీరెవరో చెరువు కట్టేయడానికి లేదు, కొత్త బదలు కూడా ఇచ్చేస్తున్నా అని బెదిరిస్తున్నారు సార్. తీరుస్తారని నమ్మకంతో వచ్చాము. అందరూ చాలా మందికి సాయం చేశారు కాబట్టి
మాకు ఈ అవకాశం ఉంది, ఒక్క అవకాశం మాకు సహాయం చేయండి అని అడగటానికి వచ్చాము. మాకు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన దేవుళ్ళు అంటాడు, 10 మందికి అన్నం పెట్టిన ఆయన మా ఒక్కడికి అన్నం పెట్టలేరా అని అడుగుదామని వచ్చామండి. పెట్టామండి.